బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేవీ డేకి సంబంధించి కూడా వేడుకలు జరిపే ముందలు కూడా రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ రిహార్సల్స్ లో అనుకోని విధంగా ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తున్నాం కదా మనం విజువల్స్ లో ఇద్దరు కమాండోలు వాళ్ళిద్దరు కూడా పారాషూట్ వేసుకొని అక్కడ ఒకరి మీద ఒకరు కూడా అక్కడ రెండు కూడా ఢీ కొనటం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కింద పడిపోవటం జరిగింది. అయితే వెంటనే కూడా అక్కడ బోట్స్ అందుబాటులో ఉండటం కూడా వారిద్దరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ జాన్ 4న నేవీ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి విశాఖలో. అయితే ఈ నేవీ డే సెలబ్రేషన్స్కి సంబంధించి ఇటు ఏపీలో విశాఖలో రిహార్సల్స్ ప్రారంభించారు ఆర్కే బీచ్లో. అయితే ఆ రిహార్సల్స్ ప్రారంభించినప్పుడు కమాండోలు ఇద్దరూ కూడా పారాషూట్ వేసుకొని మనం చూస్తున్నాం కదా జాతీయ పతాకాన్ని మొత్తం కూడా అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ కూడా అక్కడ అది చోటు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అక్కడ. అయితే ఈరోజు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా అనుకోకుండా కూడా వారిద్దరు ఒకరికొకరు ఢీ కొడుతూ, అంటే జనరల్గా ఇలా రిహార్సల్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏ పొజిషన్లో ఉండాలి, ఎగ్జాక్ట్గా వాళ్ళిద్దరు ఎంత దూరంలో ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా కమాండోస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా అనుకోకుండా ఇలా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగి అక్కడే కూడా విశాఖలోనే ఆ సముద్రంలో వాడు పడిపోవటం జరిగింది. ఆర్కే బీచ్ దగ్గర సముద్రంలో వాళ్ళు పడిపోవటం అనేది జరిగింది. అయితే ప్రమాదం శాతం కూడా వాళ్ళు అక్కడ పడిపోవటం అనేది జరిగింది. బట్ అక్కడ బోట్స్ దగ్గరలోనే జెమినీ బోట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వెంటనే కూడా వాళ్ళు వెళ్ళి కూడా రెస్క్యూ చేశారు. సో ఇద్దరు కమాండోలకు కూడా ఎలాంటి ప్రమాదం అయితే ప్రజెంట్ లేదు. బట్ ఇలా రిహార్సల్స్లోనైతే అనుకోకుండా కూడా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా అందరూ భయానికి గురయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, విశాఖ బీచ్లో ప్రెజెంట్ జరుగుతున్న ఈ రిహార్సల్స్ అదేవిధంగా ఈ ప్రమాదం వీటి మీద డీటెయిల్స్ ఏంటి? 4వ తేదీన ఆర్కే బీచ్లో నేవీ డేకి సంబంధించినటువంటి రిహార్సల్స్ అయితే జరగాల్సిన వాటికి సంబంధించి ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4వ తేదీన నేవీ డేని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అంటే గతంలో అటు కరోనా సమయంలో 2 సంవత్సరాలు మాత్రం నిర్వహణ అనేది కొనసాగలేదు. ఆ తర్వాత ఈ సంవత్సరం మాత్రం పూరిలో, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి పూరిలో డిసెంబర్ 4న నేవీ డేని అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడు అటు తూర్పు నౌకా దళానికి సంబంధించి డిసెంబర్ 4వ తేదీన ఖచ్చితంగా విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే అనేది నిర్వహిస్తూ వస్తున్నటువంటిది ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాం. అయితే ఒకే చోట జరిపించడం కాదు, వివిధ ప్రాంతాల్లో కూడా అటు ముంబై కానీ ఇతర ప్రాంతాల్లో విశాఖ లాగా జరిపించాలనేది అటు నేవీ అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పూరిలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4న వేరే చోట్ల ఎక్కడైనా జరిగితే జనవరి 4వ తేదీన ఖచ్చితంగా విశాఖలో ఆర్కే బీచ్లో ఈ నేవీ డే అనేది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేవీ చీఫ్ మార్షల్ కూడా ఇక్కడికి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో విశాఖలో ఇలాంటి ఈవెంట్స్ ఏం జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు ఏ విధంగా అయితే అటెండ్ అయ్యారో ఈసారి కూడా జనవరి 4న జరగబోతున్నటువంటి నేవీ డేకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నేవీ ఉన్నతాధికారులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్ లో భారీగా ఈ రిహార్సల్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆర్కే బీచ్ లో యుద్ధ ట్యాంకులతో పాటుగా మొత్తం షిప్లు ఇప్పుడు ఆ నేవీకి ఏవైతే ఆ షిప్లు ప్రస్తుతానికి వాటి రూట్ అయితే ఉన్నాయో ఆ షిప్లన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యుద్ధాల్లో అటు ఎన్ని రకాల షిప్లు భారత నౌకాదళంలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం ఈ నేవీ డే రోజునైతే వాళ్ళు చూపించి వాళ్ళు ప్రదర్శనలు అయితే చేస్తూ ఉంటారు. దీనిలో ముఖ్యంగా చూస్తే హెలికాప్టర్లు, ఆకాశంలో రకరకాల హెలికాప్టర్లతో పాటు విన్యాసాలు జరుగుతుంటాయి. వీటితో పాటు ఎవరు ఊహించని విధంగా మొత్తము అక్కడికి లక్షలాది మంది అటెండ్ అవుతారు ఈ నేవీ డే రోజు నాడు. వాటిని చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఊహించిన విధంగా కొన్ని వందల మీటర్ల పైనుంచి నేవీ కమాండోలు ఆ పారాచూట్లతో పైనుంచి దూకుతూ వస్తారు. వాళ్ళు దాదాపుగా మంచి కంటికి కనిపించేంత దగ్గరకు వచ్చే వరకు కూడా ఆకాశంలో ఏవో ఎగురుతున్నాయనే తెలుస్తుంది తప్ప ఆ కమాండోస్ వస్తున్నటువంటిది అయితే తెలియదు.
తెలియదు. గత వారం రోజుల నుంచి వరుసగా దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి డ్రెస్ కోడ్తో అయితే నేవీ రిహార్సల్స్ ఫైనల్ రిహార్సల్ జరుగుతుంది. 4వ తేదీని ప్రదర్శన అంతా కూడా ఉంటుంది. అయితే జరుగుతున్నటువంటి ఈ నేవీ రిహార్సల్స్ లో ఆకాశంలో నుంచి ఒక్కసారిగా విమానంలోంచి దూకినటువంటి కమాండోలు కిందకు వస్తున్నటువంటి సమయంలో దాదాపుగా ఒక 300-400 మీటర్లు ఉందనగా వాళ్ళ కిందకి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటున్నటువంటి సమయంలో ఇద్దరు కమాండోలకు సంబంధించినటువంటి 2 పారాషూట్లు ఒకదాన్ని ఒకటి మెలివేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆ చిక్కుముడి నుంచి బయటకు రావడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. విజువల్లో 2 అంటే ఒక్కసారిగా వాళ్ళ పైనుంచి కిందకు దిగుతున్నటువంటి సమయంలో ఆ 2 పారాషూట్లని నేవీ కమాండోస్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ 2 కూడా ఒకదానికొకటి మెలిపెట్టిని ఆ 2 కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని విడదీయడానికి పైన ఉన్నటువంటి కమాండోలు కూడా ఎంతో ప్రయత్నం చేసినా ఆ చిక్కుముడిని విడదీయడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే కిందకి అదే ఫ్లోలో వాళ్ళకు ఉన్నటువంటి పారాషూట్ను ఆ రింగులు తిరుగుతూ చివరికి సముద్రంలో కమాండోలు అయితే పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుశా రిహార్సల్స్ చేస్తున్నటువంటి సమయంలో కానీ అదేవిధంగా నేవీ డే రోజు ప్రదర్శిస్తున్నటువంటి టైంలో కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఈ పారాషూట్తో వస్తున్నటువంటి కమాండోలు ఒక్కసారిగా ఇలా అపశృతులు జరగడం కానీ ప్రమాదాలు జరగడం కానీ ఇప్పటివరకు నేవీ చరిత్రలో అయితే విశాఖ తూర్పు నావికా దళంలో జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ అనుకోని అంటే రిహార్సల్స్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ రిహార్సల్స్ ఫైనల్ రిహార్సల్ సంబంధించి ఈ చిన్న అపశృతి అయితే జరిగింది. అయితే వాళ్ళు సముద్రంలో ఇద్దరు కమాండోలు పడినట్టు వెంటనే అక్కడే, ఎందుకంటే ఈ రిహార్సల్స్ మొత్తం జరుగుతున్నటువంటి సమయంలో ఆ జెమినీ బోట్స్ అంటే చిన్న బోట్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి, స్పీడ్ బోట్స్. ఆ బోట్స్ అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే కమాండోలు వెళ్ళి ఆ నీళ్లలో పడిపోయినటువంటి ఆ ఇద్దరు కమాండోల్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. కానీ అపశృతి అంటే రేపు జరగాల్సినటువంటి రేపు అంటే 4వ తేదీన అటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా నేవల్ చీఫ్ మొత్తం అందరూ కూడా ఉండడంతో పాటుగా అనేక మంది నేవీ అధికారులంతా కూడా దీనిలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా లక్షల మంది, ఇంచుమించుగా చెప్పాలంటే 2-3 లక్షల మంది విశాఖ ప్రజలతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి ఈ నేవీ డేని చూడడానికి అనేది వస్తూ ఉంటారు. విశాఖ ప్రజలకి ఇది కొత్త కాకపోయినా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అంటే ఫైనల్ కనుక 4వ తేదీన జరుగుతున్నటువంటి ఈవెంట్లో కనుక ఇలాంటి అపశృతి జరిగితే ఖచ్చితంగా నేవీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఒక విధంగా వాళ్ళ పరువు పోతుంది, చిన్నపోవాలనేది కనిపిస్తుంది. కానీ ఇది రిహార్సల్స్ కాబట్టి రిహార్సల్స్లో ఖచ్చితంగా ఎలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి, ఎలాంటి తప్పిదాలు లేకుండా ఉన్నాయి, వాటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకోవడానికే రిహార్సల్స్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. చిన్న అపశృతి అయితే ప్రస్తుతం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో పడిపోయినటువంటి ఇద్దరు కమాండోలను కూడా జెమినీ బోట్లలో తీసుకుని ప్రస్తుతం అయితే ఇతర కమాండోలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభావేదిక అయితే దగ్గరికి తీసుకొచ్చారు. మొత్తం దాదాపుగా 9 నుంచి 12 మంది వరకు కమాండోలు విమానంలో పైకి వెళ్ళి దాదాపుగా కొన్ని 100,000 మీటర్ల దూరం నుంచి వాళ్ళు ఆకాశంలో నుంచి విమానం నుంచి దూకి కిందకు వస్తూ ఉంటారు. పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి ఒకరు జాతీయ పతాకాన్ని, మరొకరు నేవీకి సంబంధించినటువంటి ఫ్లాగ్ని, మరొకరు ఇండియా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫ్లాగ్ని ఇలా డిఫరెంట్ ఫ్లాగ్స్తో ఆ పైనుంచి పట్టుకుని వస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక జ్ఞాపికను కూడా తీసుకుని వచ్చి నేవల్ చీఫ్కి అందించేదైతే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇక్కడ ఆ ల్యాండ్ అవడం అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి ఘటనగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇద్దరు కమాండోల పరిస్థితి కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా బాగానే ఉన్నట్లుగా అధికార వర్గాల నుంచి తెలుస్తుంది. రాజు, థ్యాంక్ యూ రాజు. సో ప్రజెంట్ విశాఖలో నేవీ డే రిహార్సల్స్ అనేవి జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా, అదే ఆర్కే బీచ్. అయితే ఆర్కే బీచ్లో ఈ నెల 4వ తారీఖున అయితే నేవీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. అయితే అందుకని చెప్పి కూడా ఆర్కే బీచ్ దగ్గర అయితే ప్రజెంట్ వీటన్నిటికి సంబంధించి కూడా రిహార్సల్స్ ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం పర్ఫామ్ చేస్తారో అదే రిహార్సల్స్ ఎగ్జాక్ట్గా కూడా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే కమాండోలు ప్రదర్శనలు చేస్తారో వారందరూ కూడా ఆ రోజు చేసే కూడా ఈ రోజు చేయటం అనేది జరుగుతుంది. ముందుగా కూడా ఆ రోజు ఎటువంటి ప్రమాదాలు, అనుకోని సంఘటనలు చోటు చేసుకోకుండా అనుకూలతలు, సానుకూలతలు అన్నీ కూడా పరిశీలించే విధంగా ఈ రోజే కూడా వీటన్నిటికి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయి. అయితే రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు కూడా ఒక్కసారిగా కమాండోలు ఇటు భారత జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించేది కూడా జరుగుతుంది. అయితే అలానే పారాషూట్లో ఇద్దరు కమాండోలు కూడా కిందికి దూకినప్పుడు ఇటు ఫ్లైట్ నుంచి ఇటు యుద్ధ విమానం నుంచి కూడా కిందకి దూకినప్పుడు ఒక్కసారిగా కూడా ఆ 2 పారాషూట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కదానికొకటి ఢీకొని మెలపడిపోయాయి. ఇక ఆ 2 చూడటానికి కూడా ఒక్క పారాషూట్లోనే ఇద్దరు కమాండోలు దిగుతున్నారా అన్నట్లుగా కూడా
ఆ పారాషూట్లు అనేవి మెలవేసుకుపోయాయి. వారిద్దరూ కూడా ప్రయత్నించారు ఆ పారాషూట్లు రెండు కూడా విడిగా తీయటానికి. బట్ ఆ మెలక పడిపోవటం వల్ల కూడా ఆ చిక్కును తీయటానికి అస్సలు వీలు కాలేదు. ఇంకా వెంటనే కూడా వాళ్ళిద్దరూ అక్కడే ఆ నీళ్ళలో పడిపోవటం అనేది జరిగింది. అయితే జెమినీ బోట్స్ అప్పటికి అవైలబుల్గా దగ్గరే ఉండటం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదం కూడా లేకుండా వెంటనే వాళ్ళిద్దరిని కూడా తీసుకురావటం అనేది జరిగింది అక్కడ నుంచి. బట్ ఒక్కసారిగా కూడా రిహార్సల్స్లో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా ఇటువంటి ఘటన చోటు చేసుకునేసరికి ఒక్కసారిగా కూడా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు.